హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఏంటంటే ఈ వీక్లో ఈ వీడియోతో స్టార్ట్ చేసి ఒక టూ వీక్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది ఎవరికి అంటే స్పెషల్గా బిగినర్స్ జిమ్కి వెళ్ళలేకుండా ఇంట్లోనే వర్కౌట్ చేద్దాం అనుకునే వాళ్ళ కోసం ఈ వీడియో. ఇది కూడా స్పెషల్లీ ఫర్ మెన్ అనమాట. ఎందుకంటే విమెన్ కోసం ఇంకొక వీడియో చేస్తాను. ఇది బేసిక్గా ఈ వర్కౌట్ ఏం టార్గెట్ చేస్తుంది అంటే మన షోల్డర్స్, ఆర్మ్స్, ట్రైసెప్స్, బ్యాక్, కోర్, ఇవి అప్పర్ బాడీ ఎక్కువ టార్గెట్ చేస్తుంది. మనం గమనిస్తే మెన్ యొక్క ఫిజిక్ అప్పర్ బాడీ ఎక్కువ ఉంటుంది. అంటే ఐడియల్ ఫిజిక్ మనం చూస్తే ఆబ్వియస్లీ ఇన్ ద లాంగ్ టర్మ్ లోవర్ బాడీ అండ్ అప్పర్ బాడీ రెండు ట్రైన్ చేయాలి, ఓవరాల్ డెఫినిషన్ అండ్ ఓవరాల్ స్ట్రక్చర్ కోసం. బట్ ఏమీ వర్కౌట్స్ చేయకుండా ఇప్పుడే స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఇది ఒక బిగినర్ వీడియో అన్నమాట. సో ఈ వర్కౌట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మీ అప్పర్ బాడీ స్ట్రెంగ్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అప్పర్ బాడీ మజిల్స్ అనేవి డెవలప్ అవుతాయి. అవి డెవలప్ అవడం వల్ల ఏమవుతుందంటే మీకు ఫ్యూచర్లో అడ్వాన్స్డ్ వర్కౌట్స్కి వెళ్ళినప్పుడు ఈజీ అవుతుంది. వేరే కాంప్లెక్స్ ఎక్సర్సైజెస్కి వెళ్ళినప్పుడు యూజింగ్ ఎక్విప్మెంట్ మీకు ఈజీ అవుతాయి ఆ ఎక్సర్సైజెస్. ఈ అప్పర్ బాడీ మజిల్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటాయి. సో ఇది చాలా ఈజీ అనమాట. ఎలా అంటే ఎవ్రీడే మార్నింగ్ ఆర్ ఈవినింగ్ బిఫోర్ బెడ్ ఇది చేయండి. ఇట్ హార్డ్లీ టేక్స్ హాఫ్ అన్ అవర్. ఏం చేయాలి అంటే ఒక టైమర్ పెట్టేసుకొని మీకు ఆల్రెడీ పుషప్స్ చేయడం వస్తే టార్గెట్ పెట్టుకోండి 100 ఆర్ 200 మీ కెపాసిటీని బట్టి. మీరు ఆల్రెడీ మరి అంత బిగినర్ కాదు అనుకుంటే గో ఫర్ 200. కాదు మీరు బిగినర్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను అంటే గో ఫర్ 100 అనేది మినిమం టార్గెట్లా పెట్టేసుకోండి. ఎందుకంటే అంతకంటే తక్కువ చేస్తే మీకు డిఫరెన్స్ తెలియదు. 100 అనేది సింపుల్ మీరు చేస్తే. సో ఏం చేయొచ్చు అంటే మీరు ఒక టైమర్ పెట్టేసుకోండి. మీరు ఒకవేళ టోటలీ బిగినర్ అయితే ఒక సెట్కి మ్యాక్సిమం 5 పుషప్స్ పెట్టుకోండి. ఒక సెట్కి 5 పుషప్స్, సెట్కి మధ్యలో ఒక 20 సెకండ్స్ ఆర్ 30 సెకండ్స్ గ్యాప్. సెట్కి 5 పుషప్స్, 30 సెకండ్స్ గ్యాప్తో ఎవ్రీ 30 సెకండ్స్కి మీరు ఒక 5 పుషప్స్ చేయాలి, ఆర్ ఎవ్రీ 20 సెకండ్స్కి ఒక 5 పుషప్స్ చేయాలి. 30 సెకండ్స్ కంటే ఎక్కువ గ్యాప్ పెట్టుకోవద్దు. ఎందుకంటే మీరు టైర్డ్ అయిన ఫీలింగ్ మీకే రాదు అంతకంటే ఎక్కువ పెట్టుకున్నప్పుడు. సో ఇలాగా ఒక 100 పుషప్స్ చేయండి. 100 పుషప్స్ ఎయిదర్ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ బిఫోర్ బెడ్. అంటే యూజువల్గా రికమెండ్ చేస్తారు మార్నింగ్ వర్కౌట్ మంచిదని, కొంతమంది చెప్తారు ఈవినింగ్ వర్కౌట్ మంచిదని. అలా ఏమి ఉండదు. నేనైతే నా పర్సనల్ ప్రిఫరెన్స్ ఏంటంటే నేను ఈవినింగ్ వర్కౌట్ మాత్రమే చేయగలను. మార్నింగ్ టైం చేస్తే ఏమవుతుందంటే నాకు డేలో మిగతా వర్క్స్ చేయడానికి మజిల్ సోర్నెస్ ఉంటుంది. అది నాకు డిస్కంఫర్ట్ అనిపిస్తుంది. కొంతమందికి అలా అనిపించదు. కొంతమందికి మార్నింగ్ వర్కౌట్ చేయగానే టోటల్లీ ఎనర్జెటిక్గా ఫీల్ అవుతారు. సో మీరు ఆ కేటగిరీలో ఉంటే మార్నింగ్ వర్కౌట్ ఎనర్జెటిక్గా అనిపిస్తే మార్నింగ్ చేయండి. లేదు ఈవినింగ్ టైం చేయడం వల్ల ఒక బెనిఫిట్ ఉంది. ఏంటంటే వర్కౌట్ చేసిన తర్వాత టైర్డ్ అవుతాం కాబట్టి నాకు చాలా బాగా నిద్రపడుతుంది. అండ్ పడుకుంటాం కాబట్టి లేచేసరికి రికవరీ కూడా అయిపోతుంది బాడీ. సో నెక్స్ట్ డే మార్నింగ్ మనం ఫ్రెష్గా ఉంటాం. మజిల్ సోర్నెస్ అనేది మనం ఎక్కువ ఫీల్ అవ్వం. సో మీరు ఆ కేటగిరీ అయితే ఈవినింగ్ చేసుకోండి ఈ వర్కౌట్. కొంతమంది అంటారు ఈవినింగ్ బిఫోర్ బెడ్ వర్కౌట్ చేస్తే స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అవుతుంది అని. ఇవన్నీ ఏంటంటే మీరు ఇండివిజువల్గా ట్రై చేసి చూస్తేనే తెలుస్తుంది. ఇలా బుక్స్ చదవడం వల్ల ఎవరో చెప్పింది వినడం వల్ల మనకి తెలియదు. ఎందుకంటే హ్యూమన్ బాడీ ఈజ్ డిఫరెంట్ ఫర్ ఎవ్రీ వన్. ప్రతి ఒక్కరికి డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. సో మీ బాడీ ఏంటి అనేది మీరు ట్రై చేస్తే కానీ మీకు తెలియదు.
వన్స్ పుషప్స్ అయిపోయాక కోర్ స్ట్రెంత్ కోసం ఇలా క్రంచెస్ చేయండి. క్రంచెస్ కూడా 100 క్రంచెస్, సెట్కి 5 or 10 పెట్టేసుకోండి. అవసరమైతే మధ్యలో 30 seconds గ్యాప్ తీసుకోండి సెట్కి. 100 క్రంచెస్ మాత్రం చేయండి ఎవ్రీ డే ఫర్ ద నెక్స్ట్ 2 weeks. 100 క్రంచెస్ అండ్ 100 పుషప్స్ మెన్కి. ఉమెన్ ఏం చేయాలో రేపు చెప్తాను. సో ఇది చేయడం వల్ల మీకు ఓవరాల్గా 2 weeksలో ఏంటంటే మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది. ఏ ఏరియాస్లో అంటే మీ షోల్డర్స్ డెవలప్ అయినట్టు కనిపిస్తాయి, ట్రైసెప్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. సో ఓవరాల్గా ఆర్మ్ మజిల్స్లో బైసెప్ అనేది చిన్న మజిల్ కంపేర్డ్ టు ట్రైసెప్. సో ఏంటంటే మీకు ట్రైసెప్ అనేది పెద్దగా ఉంటే ఓవరాల్ ఆర్మ్ సైజ్ అనేది పెద్దగా అనిపిస్తుంది సైడ్ నుంచి చూసినప్పుడు. సో మీరు ఫ్రంట్ నుంచి ఫ్లెక్స్ చేసినప్పుడు ఆబ్వియస్లీ బైసెప్ అనేది కనిపిస్తుంది, ట్రైసెప్ కూడా కనిపిస్తుంది కింది సైడ్. ఇలా ఫ్లెక్స్ చేసినప్పుడు అప్పర్ పార్ట్ వచ్చేసి బైసెప్ ఉంటుంది, లోవర్ పార్ట్ వచ్చేసి ట్రైసెప్ ఉంటుంది. అలా కాకుండా మీరు ఏం ఫ్లెక్స్ చేయట్లేదు, సైడ్ యాంగిల్లో ఎవరైనా చూస్తున్నారు, అప్పుడు మీకు ఆర్మ్ బల్కీగా కనిపించాలి అంటే ట్రైసెప్ అనేది ఇంపార్టెంట్. సో మీకు ట్రైసెప్ ఇంక్రీజ్ అవుతుంది, ట్రైసెప్ అనేది సైజ్ గ్రో అవుతుంది. తర్వాత షోల్డర్స్ అనేవి పెద్దగా ఉంటాయి. సో మనం ఐడియల్ మెన్ ఫిజిక్ వచ్చేసి అప్పర్ బాడీ అనేది పెద్దగా ఉంటే యాక్చువల్లీ ఇది ఒక డిస్గైజ్ అనమాట. మీకు యాక్చువల్గా మీ వెయిస్ట్ అప్పర్ లైక్ షోల్డర్ కంటే కూడా తక్కువ ఉండాలి. బట్ మన మెన్కి యాక్చువల్గా బెలీ ఫ్యాట్ అనేది చాలా ఈజీగా డెవలప్ అవుతుంది, లవ్ హ్యాండిల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి, చాలా ఈజీగా పెరుగుతాయి. సో లవ్ హ్యాండిల్స్ని తగ్గించాలంటే టైం పడుతుంది చాలా. ఈ లోపల మనం షోల్డర్ సైజ్ని మనం ఇంక్రీజ్ చేసుకుంటే ఏమవుతుందంటే లవ్ హ్యాండిల్స్ అనేవి లైక్ షోల్డర్ విడ్త్ వచ్చేసి మీ వెయిస్ట్ విడ్త్ కంటే ఎక్కువ ఉంటే మీరు ఫిట్గా ఉన్న లుక్ వస్తుంది వేరే వాళ్ళకి, చూసే వాళ్ళకి. మీరు యాక్చువల్గా మీకు లవ్ హ్యాండిల్స్ ఉన్నా కానీ అవి మీకు షర్ట్ వేసుకున్నప్పుడు, టీషర్ట్ వేసుకున్నప్పుడు కనిపించవు, ఎందుకంటే మీకు షోల్డర్ విడ్త్ అనేది కవర్ చేస్తుంది. అలాగే చెస్ట్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు ఏమవుతుందంటే మీ బెల్లీ అనేది కనిపించదు టీషర్ట్ వేసుకున్నప్పుడు ఆర్ షర్ట్ వేసుకున్నప్పుడు. సో మనం ఈ పుషప్స్ చేయడం వల్ల ఏంటంటే అవన్నీ కవర్ అయిపోతాయి, షోల్డర్స్ ఇంక్రీజ్ అవుతాయి, ట్రైసెప్స్ ఇంక్రీజ్ అవుతాయి, చెస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. సో మీరు డైట్ స్టార్ట్ చేయకముందే లీన్ లుక్ అనేది వస్తుంది అనమాట. దీంతోపాటు మనం డైట్ కూడా చేసుకుంటే ఓవరాల్గా బాడీ ఫ్యాట్ అనేది తగ్గుతుంది. డైట్ గురించి ఇంకొక వీడియో చేస్తాను. సో మీరు ఇనీషియల్గా అయితే ఈ వర్కౌట్ స్టార్ట్ చేయండి, పుషప్స్ అండ్ క్రంచెస్ ఎవ్రీడే ఫర్ ద నెక్స్ట్ 2 weeks. చేసిన తర్వాత అలాగే చేసే ముందు ఒక ఫోటో తీసుకోండి. ఇక్కడ చేంజెస్ ఏంటంటే మీ దగ్గర వెయింగ్ స్కేల్ ఉంటే ఓకే పర్ఫెక్ట్, బట్ నేనేంటంటే వెయింగ్ స్కేల్ అయితే వద్దు, కాంపోజిట్ స్కేల్ అయితే లైక్ బాడీ కాంపోజిషన్ మొత్తాన్ని మెజర్ చేసే స్కేల్ అయితే ఓకే. జస్ట్ వెయింగ్ స్కేల్ అయితే మీకు డిఫరెన్స్ అర్థం కాదు, మీరు బాడీ మాస్ లూజ్ అవుతున్నారా, ఫ్యాట్ లూజ్ అవుతున్నారా. సో వెయింగ్ స్కేల్ కంటే కూడా విజువల్ చేంజ్ అనేది ఇంపార్టెంట్. సో అందుకే ఫోటో తీసుకోండి బిఫోర్ 2 weeks స్టార్ట్ చేసే ముందు, అండ్ ఆఫ్టర్ 2 weeks ఇంకొక ఫోటో తీసుకోండి. మీకు ఏదైనా చేంజ్ కనిపిస్తే డెఫినెట్గా కనిపిస్తుంది, నేను చెప్పినట్టు చేస్తే. చేంజ్ కనిపిస్తే నన్ను ట్యాగ్ చేయడం మర్చిపోకండి, ఇన్స్టాగ్రామ్లో ఫోటో అప్లోడ్ చేయండి, నన్ను ట్యాగ్ చేయండి. అండ్ రేపు ఇంకొక వీడియో చేస్తాను విమెన్ని ఫోకస్ చేస్తూ, అండ్ డైట్ గురించి కూడా ఇంకొక వీడియో చేస్తాను. సో సీ యూ ఆల్ టుమారో.